అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అంటే అన్నదాత సుఖీభవ పథకం సంబంధించిన నిధులనేవి అయితే విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి నిధులు ఎప్పుడు జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది ఈ వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మనకి గత ప్రభుత్వాల కంటే ప్రభుత్వం యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి నగదు పెంచి అందించడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుందన్నమాట. సో, ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఏటా కూడా 20,000 రూపాయలు అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. అయితే మొత్తం 20,000లో కూడా మనకి 14,000 అనేవి అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున, 6,000 రూపాయలు అనేవి అయితే కేంద్ర ప్రభుత్వం తరపున అయితే అందించబోతుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క 14,000 కూడా అయితే విడుదల చేయడం సిద్ధమైనట్టుగా తెలుస్తుందన్నమాట. అయితే గతంలో మీకు చెప్పినట్లుగానే దాదాపుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకి 4,000 కోట్ల నిధులు అనేవి అయితే కేటాయించడం అయితే జరిగిందండి. సో, దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అర్హులకు మాత్రమే ఉందన్నమాట. అయితే ఇక్కడ మనకి ఎవరికైతే ఈ కేవైసీ కంప్లీట్ అయి ఉంటుందో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. అలాగే ఎన్‌పీసీ లింక్ కూడా కంపల్సరీగా అయితే అవ్వాలన్నమాట. అంటే మీ యొక్క ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్ అలాగే బ్యాంక్ అకౌంట్ లింకప్ అయి ఉండాలండి. సో, ఇలా ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేవి అయితే జమ అవుతాయన్నమాట. అయితే కాదండి, మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే 4 వీలర్ వెహికల్ ఉంటే వారికైతే రాదండి. అలాగే మనకి ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మాత్రం వారికి కూడా రాదనమాట. అలాగే కొన్ని షరతులు అనేవి అయితే ఉన్నాయండి. ఇంటి స్థలం ఉంటే మాత్రం 1000 చదరపు అడుగుల లోపు అయితే ఉండాలండి. అలాగే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కరెంట్ బిల్ అనేది మనకి 300 యూనిట్ల లోపు అయితే ఉండాలన్నమాట. ఇలా కొన్ని షరతులు అనేవి అయితే ఉన్నాయన్నమాట. దీన్ని బట్టి చూసుకుంటే అర్హతలు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేవి ఇచ్చే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. దీనిపై కూడా మనకి రేపు ఎల్లుండిలో జరిగే క్యాబినెట్ మీటింగ్లో కూడా మనకి చర్చ జరిగి మనకి ఈ యొక్క ప్రకటన చేసే అవకాశం ఉందండి. ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.